హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఈరోజు మన వీడియోలో ఒక మంచి టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ ఐటమ్ని చూద్దాం. అదే మన దాల్ కిచిడి. ఈ కిచిడిని టైం లేనప్పుడు చాలా సింపుల్గా ఈజీగా ఇంట్లోనే ఎలా చేసుకోవాలో చూద్దాం. ఇప్పటి వరకు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఉంటే సబ్స్క్రైబ్ చేయండి. ముందుగా స్టవ్ ఆన్ చేసి కళాయి తీసుకోండి. కళాయి వేడెక్కిన తర్వాత 2 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోండి. ముందుగా ఇందులో వేయవలసిన ఐటమ్స్ని ఒక్కొక్కటిగా చూద్దాం. ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత 1 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1 టేబుల్ స్పూన్ తాలింపు గింజలు, 1 పెద్ద సైజు ఉల్లిగడ్డని చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకోవాలి. ముందుగా కట్ చేసి పెట్టుకున్న 3 పచ్చిమిర్చి వేసుకోవాలి. 2 బిర్యానీ ఆకులు, 1 అనాస పువ్వు, 1 మరాఠీ మొగ్గ, 1 ఇంచు చెక్క, 4 లేదా 5 లవంగాలు, 2 ఇలాచి, కొద్దిగా రాతి పువ్వు, కొద్దిగా సాజీరా, ఇవన్నీ వేసి కలుపుకోండి. ఇవన్నీ కలుపుకున్న తర్వాత ముందుగా కట్ చేసి పెట్టుకున్న క్యారెట్ ముక్కలు, బీట్రూట్ ముక్కలు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఆలుగడ్డ ముక్కలు, అంతే టమాటా ముక్కలు, ఇవన్నీ వేసి మొత్తం కలిసేలాగా ఒకసారి కలుపుకోండి. ఇలా కలుపుకుంటూ 2 నుంచి 3 నిమిషాల పాటు బాగా ఫ్రై అవనివ్వండి. ఇలా 2 నిమిషాలు ఫ్రై అయిన తర్వాత 1 టేబుల్ స్పూన్ పసుపు, 1 టేబుల్ స్పూన్ సాల్ట్ వేసుకోవాలి. సాల్ట్ సరిపోకపోతే రైస్ ఉడికేటప్పుడు టేస్ట్ చూసి టేస్ట్కి సరిపడా సాల్ట్ వేసుకోవచ్చు. సాల్ట్ అంతా ముక్కలకు పట్టేలాగా ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఫ్రై చేయండి. ఇలా ఫ్రై అయిన తర్వాత ఇందులో రైస్కి సరిపడా నీళ్లు పోసుకోండి. ఇలా ఎసరకు నీళ్లు పోసుకున్న తర్వాత ఇందులో కొద్దిగా అల్లం పేస్ట్ వేసుకోండి. ఎసర వచ్చే వరకు నీళ్ళను మరగనివ్వండి. ఇలా కొద్దిగా ఎసరొచ్చిన తర్వాత ముందుగా కడిగి నానబెట్టుకున్నటువంటి బియ్యం, శనగపప్పుని తీసుకొని మరిగిన ఎసరలో వేసి ఒకసారి బాగా కలుపుకొని మూత పెట్టి 2 నిమిషాల పాటు ఉడికించండి. కొంతమంది ఇలా కాకుండా ప్రెషర్ కుక్కర్లో కూడా ఈ కిచిడిని చేసుకుంటారు. ఇలా చేసుకునే టైంలో ముందుగా కట్ చేసి పెట్టుకున్నటువంటి ఐటమ్స్ని, రైస్ని అన్నింటినీ ఒకేసారి వేసి ఒక 3-4 విజిల్స్ వచ్చే వరకు ఉంచి దించేయడమే. మనం ఇప్పుడు నార్మల్గా గిన్నెలో వండుకుంటున్నాం కాబట్టి ఎసర వచ్చిన తర్వాత రైస్ వేసుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించిన తర్వాత ఇలా రెడీ అవుతుంది. ఇందులో కొద్దిగా మనం నెయ్యిని కూడా వేసుకోవచ్చు. ఈ కిచిడి ఐటెం అంతా రెడీ అయిన తర్వాత దింపే ముందు ఇందులో కొద్దిగా కొత్తిమీర, పుదీనా కూడా వేసుకోవచ్చు. చూడటానికి చాలా బాగుంటుంది. అంతే, కిచిడి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా మీ ఇంట్లో అన్నం కూర వండుకోవడానికి టైం లేనప్పుడు సింపుల్గా ఈ కిచిడిని ప్రిపేర్ చేసి పిల్లలకి లంచ్ బాక్స్లోకి పంపించవచ్చు. పిల్లలు కూడా దీనిని చాలా ఇష్టంగా తింటారు. ఇందులో అన్ని రకాల కూరగాయలు మరియు మసాలా దినుసులు ఉంటాయి కాబట్టి హెల్దీ అండ్ టేస్టీ. పిల్లలకి డైజెషన్ కూడా మంచిగా అవుతుంది. ఇంతే అండి, మన దాల్ కిచిడి రెడీ అయింది. ఇలా రెడీ అయిన తర్వాత ప్లేట్లో సర్వ్ చేసుకోవడమే. మీరు కూడా మీ ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. ఇప్పటి వరకు సబ్స్క్రైబ్ చేయని వాళ్ళంటే సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.